సరే ఒకసారి ఆంధ్రజ్యోతిలో ఒక వార్త చూద్దాం. గాంధీల గొప్పతనం గాడిదలకే తెలుసు, మీ ఫామ్ హౌస్లో జిల్లేలు మనిపిస్తాం, 10 ఏళ్లలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎందుకు పెట్టలే? ఆ సన్నాసి విగ్రహం కోసం ఈ స్థలాన్ని రిజర్వ్ చేసుకున్నాడు. కొండా లక్ష్మణ్ బాబూజీ చనిపోతే చివరి చూపునకు వెళ్ళలే. ఇక ఇంతకంటే దుర్మార్గుడు నీచుడు భూమి మీద ఉంటాడా? కేసీఆర్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధ్వజం. రాజీవ్ విగ్రహాన్ని కూల్చడానికి ఎవడొస్తాడో రన్నంటూ సవాల్. కంప్యూటర్ను పరిచయం చేసింది రాజీవ్ అని తెలుసా? అదే లేకపోతే గుంటూరులో ఇడ్లీ వడ అమ్ముకునేవాడివి. కేటీఆర్ను ఉద్దేశించి ముఖ్యమంత్రి ఎద్దేవా. ఇక సచివాలయం ఎదుట రాజీవ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం. నిమజ్జనంలో ఇబ్బందులు ఉండొద్దని అధికారులకు ఆదేశాలు. గాంధీల గురించి గాడిదలకు ఏం తెలుసంటూ బీఆర్ఎస్ నేతలపై సీఎం రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. ప్రాణత్యాగం పదవుల త్యాగం అంటే గాంధీ కుటుంబం అనేది చెప్పారు. అలాంటి కుటుంబ వారసుడైన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెడతామంటే ఇక కూలగొడతామంటారంటూ కేటీఆర్ తదితర నేతలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. బిడ్డ 1000 ఎకరాల్లో ఫామ్ హౌస్ కట్టుకున్నావు, అందులో జిల్లేలు మొలిపిస్తా అంటూ కేసీఆర్ను హెచ్చరించారు. బీఆర్ఎస్వి మిడతల దండు మళ్ళీ రాష్ట్రపైకి వస్తుంది. ఆ దండును మీరు నేను కలిసి ఎదుర్కోవాలంటూ సీఎం రేవంత్ రెడ్డి నిన్న సచివాలయం ఎదుట ఏర్పాటు చేసిన రాజీవ్ గాంధీ విగ్రహ ఆవిష్కరణలో రేవంత్, పిసిసి చీఫ్ మహేష్, మంత్రులంతా కూడా ఒక ఫోటో. సో ఒక్కసారి దీని గురించి మనం మాట్లాడుకోవాలి. ఇవాళ రేవంత్ రెడ్డి మాట్లాడిన దాంట్లో కొంత వాస్తవం ఉంది. ఏంటంటే అది 10 ఏళ్లలో తెలంగాణ తల్లి విగ్రహం ఎందుకు గుర్తుకు రాలే? 10 ఏళ్ళ అధికారంలో ఉన్నారు మీరు. తెలంగాణ తల్లి మీద కనీసం మీరు చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాలన్నటువంటి ఆలోచన ఎందుకు రాలే? అమరవీరుల కుటుంబాలను ఎందుకు ఆదుకోలే? అమరవీరుల కుటుంబాలను ఎందుకు మీరు పరామర్శించలే? ఉద్యమకారులకు ఎందుకు చేయూతనివ్వలే? ఇలా విగ్రహాల మీద రాజకీయాలు చేయడానికి రాజీవ్ గాంధీ విగ్రహం ఎట్లా పెడతారు? దాన్ని గాంధీ భవన్కి తరలిస్తా, తెలంగాణ తల్లి అవమానపడతా ఉంది, తెలంగాణ తల్లికి మేము ఇలా పాలాభిషేకం చేస్తామంటూ కేటీఆర్ గారు మాట్లాడుతూ ఉన్నారు కదా. తెలంగాణ ప్రజలు మిమ్మల్ని అడుగుతూ ఉన్నారు, 10 ఏళ్ళు మీకు ఎందుకు గుర్తుకు రాలే? ఇలా డిసెంబర్ 9న సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ చేస్తామంటూ ఇక రేవంత్ సర్కార్ చెప్తుంటే ఎందుకు జబ్బలు జరుచుకుంటున్నారంటూ ఇలా రాజకీయ విశ్లేషకులు, ఇలా తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు కేటీఆర్ను, కేసీఆర్. ఇలా అదే రీతిలో రేవంత్ సర్కార్ సైతం ప్రశ్నిస్తూ ఉంది. 1000 ఎకరాల ఫామ్ హౌస్లో జిల్లేలు మొలిపిస్తా బిడ్డ, ఇక బీఆర్ఎస్ దండును తరిమి కొట్టాలంటూ ఆయన నిన్న కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలు బాగా చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి తెలంగాణ వ్యాప్తంగా చర్చగా మారింది. ఎందుకు మరి రాజీవ్ గాంధీ విగ్రహం మధ్య తెలంగాణ తల్లి విగ్రహం మధ్య ఎందుకు ఈ ఒక రకమైనటువంటి మాటల యుద్ధం నడుస్తుందంటూ ప్రజలు మాట్లాడుకుంటున్నారు. గతంలోనే ఒకవేళ సచివాలయం ముందు కనుక రాజీవ్ విగ్రహం పెడితే ఖచ్చితంగా కూలుస్తామంటూ బీఆర్ఎస్ నేతలు చెప్పడం, దాని మీద అప్పటికే భారీ స్థాయిలోనే మీడియా, సోషల్ మీడియాలో ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవడం అన్న మాట మీద మళ్ళీ నిన్న రాజీవ్ గాంధీ విగ్రహ ఆవిష్కరణ రేవంత్ రెడ్డి చేయడం, ఇదంతా సినారో చూస్తూ ఉంటే విగ్రహాల మీద రాజకీయాలు చేస్తూ ఉన్న నేతలు తప్ప నిజంగా ప్రజల మీద, తెలంగాణ తల్లి మీద ఎవ్వరికీ చిత్తశుద్ధి లేదనేది క్లియర్గా తెలుస్తూ ఉంది. 10 ఏళ్ళు తెలంగాణ తల్లి, తెలంగాణ సెంటిమెంటు, అమరుల కుటుంబాలు త్యాగాల మీద భోగాలు అనుభవించి వాళ్ళు వాడుకున్నారు. ఇలా వీళ్ళు రాజీవ్ గాంధీ విగ్రహము, తెలంగాణ తల్లి విగ్రహము, సచివాలయం అంటూ ఇలా వీళ్ళు విగ్రహాల మీద రాజకీయాలు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎవరు కూడా తెలంగాణ ప్రజల మీద వాళ్ళకు చిత్తశుద్ధి ఉంటే ఇటువంటి రాజకీయాలు అంటే విగ్రహ రాజకీయాలు మాత్రం ఎవరు చేయరు. సో చూద్దాం, ఇప్పటికైనా నేతల్లో మార్పు వస్తుందా రాదా, లేక ఇట్లనే విగ్రహాల మీద రాజకీయాలు చేసుకుంటూ పోతారా చూడాలి. ఎవరి స్వార్థానికి వాళ్ళు ఇలా ప్రజల్ని వాడుతూ ఉన్నారు, ప్రజాధనాన్ని వాడుతూ ఉన్నారు తప్ప నిజంగా ప్రజలకు న్యాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో మాత్రం లేరు. మరో వార్త, కొత్త రేషన్ కార్డులు వచ్చే నెలలో